వీడి నేర చరిత్ర మొత్తం సాక్ష్యాలతో సహా తెచ్చిస్తాను. వీడి జన్మలో బయటకు రావడానికి వీల్లేదు. నీ బాధని కన్నీటిని రాజా అర్థం చేసుకున్నాడు. దేవేందర్ని అరెస్ట్ చేయించాడు. అంటే విడాకులు ఇస్తారా? విడాకులు కావాలని కోరింది నేను కాదుగా, తనే. నేను కాదంటే మాత్రం వాళ్ళు ఆగుతారా? డ్రింక్ చేసి మీరెందుకు కార్ డ్రైవ్ చేస్తున్నారు డాడీ? మనం డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ ప్రియా. నువ్వు వెళ్ళి ఇంజెక్షన్ ఇవ్వు. అలాగే. డాక్టర్, డాడీకి ఎలా ఉంది? చాలా మేజర్ యాక్సిడెంటే జరిగింది మేడం. తొందరగానే తీసుకొచ్చారు, కానీ తలకి బాగా దెబ్బ తగలడం వల్ల స్పృహలో లేదు. నేను వెంటనే డాడీని చూడాలి. ప్లీజ్ మేడం, మీరు ఇప్పుడు ఆయన్ని చూడలేరు, చూసి తట్టుకోలేరు. ప్లీజ్, ఆయన ఒళ్ళంతా రక్తమై ఉంది. మీరు లోపలికి వస్తే ట్రీట్మెంట్ ఇవ్వలేరు. దయచేసి బయట వెయిట్ చేయండి ప్లీజ్. మమ్మీ, ఎలా ఉంది డాక్టర్? న్యూరో సర్జన్ రమ్మని కబురు చేశాం. ఆయన వస్తూ ఉంటారు. ఆయన వచ్చాక కానీ ఏ విషయం చెప్పలేం. అదిగో వచ్చారు. డాక్టర్, మా డాడీకి ఏం కాకుండా చూడండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆయన బతకాలంతే. నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా, మీరు కాసేపు వెయిట్ చేయండి. పదండి. కమాండ్ డాక్టర్. మమ్మీ, ఎలా ఉంది డాక్టర్? మేడం, ఇది చాలా క్రిటికల్. యాక్సిడెంట్లో డైరెక్ట్ గా తలకే పెద్ద దెబ్బ తగిలింది. నాకు తెలిసి బ్రెయిన్ లో మల్టిపుల్ క్లాట్స్ ఉన్నాయేమోనని అనుమానం. అందుకే ఎంఆర్ఐ చేయిస్తున్నాం. ఏం జరిగిందో నాకు అవసరం లేదు డాక్టర్. ఏం చేస్తే ఆయన బతుకుతారో అది చెప్పండి చాలు. బ్రెయిన్ సర్జరీ చేయాల్సి రావచ్చు. అయితే చెయ్యండి. మేడం, అదంత ఈజీ కాదు. మీరే ఈజీ కాదంటే ఎలా డాక్టర్? మీరు ఎంత పెద్ద డాక్టర్. నేనే చెప్తున్నానంటే అర్థం చేసుకోండి మేడం. ఓ విషయం ఫ్రాంక్ గా చెప్తున్నాను మేడం. ఈ సర్జరీ చేయాలంటే డాక్టర్ చక్రవర్తి గారు రావాల్సిందే. ఆయన పక్కన ఉంటే గాని ఇంత కాంప్లికేటెడ్ కేసులోకి మేము ఇన్వాల్వ్ కాలేం మేడం. మీరెవరి గురించి మాట్లాడుతున్నారో మీకు తెలుసా? అక్కడ బెడ్ మీద పడుకున్నది విశ్వనాథ్ గారు, ఈ హాస్పిటల్ చైర్మన్ ఆయన. ఆఫ్ కోర్స్, అందుకే చెప్తున్నాను మేడం. ఆయన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే రిస్క్ అయినా సరే సర్జరీ చేయాలి అంటున్నాను. దయచేసి మేము చెప్పేది అర్థం చేసుకోండి మేడం. చక్రవర్తి గారు ఇండియా గర్వించదగ్గ గొప్ప డాక్టర్. ఆయన తప్ప ఇంత కాంప్లికేటెడ్ కేసుని మేము టచ్ కూడా చేయలేము. అందులోనూ చైర్మన్ గారు కాబట్టి అస్సలు ధైర్యం చేయలేము. ఆయన ఎలా వస్తారు? రావాలి మేడం. అంతకంటే నేనేం చెప్పలేను. ఒక్కసారి ఆయన పొజిషన్ చూసి మాట్లాడండి. మమ్మీ, నేను ఒకసారి డాడీని చూసి వస్తాను. నేను కూడా వస్తానమ్మా. వద్దు మమ్మీ, నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్.
మమ్మీ, డాడీకి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. ఆ భగవంతుడు నా మొహాన్ని ఏ రాత రాశాడు. వద్దయ్యా అంటే వినలేదు. ఎన్నిసార్లు చెప్పాను కారు నడపద్దు అని. ఇలా జరుగుతుందని డాడీ మాత్రం అనుకున్నారా మమ్మీ? జరిగింది ఇప్పుడు ఎందుకు? ముందు ఏం జరగాలో ఆలోచిద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు మమ్మీ, ప్లీజ్. ఊరుకో మమ్మీ. డాక్టర్, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? అదే అర్థం కావట్లేదు డాక్టర్. ఎలా ఉంది డాడీకి? చాలా కష్టం అండి. తలకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా రావచ్చు. కండిషన్ క్రిటికల్ గా ఉంది. ఏదో ఒకటి చెయ్యండి. ఎంత ఖర్చైనా పర్లేదు. ఎక్కడి నుంచి అయినా స్పెషలిస్టులు ఎంత మంది కావాలన్నా తెప్పిద్దాం. ఏది కావాలన్నా చేద్దాం. ఆయన బతకాలి డాక్టర్, మా డాడీ బతకాలి. డబ్బు పెడితే ఏదైనా కొనగలం మేడం, ఒక్క ప్రాణం తప్ప. బ్రతకాలి అంటే గంటకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి. 100 ఏళ్లకు సరిపడా ఖర్చు పెట్టగలిగే మిలియనీర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ప్రాణం కొనలేకపోయారు. ఇప్పుడు మేం కేసు తీసుకుంటాం, కానీ 100% గ్యారంటీగా బ్రతికించగలమని చెప్పలేము. మరేం చెయ్యాలి డాక్టర్? మీకున్న దారులు 2 మేడం. ఒకటి, డాక్టర్ చక్రవర్తి గారిని పిలిపించి సర్జరీ చేయించడం. లేదా అమెరికా తీసుకువెళ్లి ట్రై చేయడం. బట్ మీకంత టైం అయితే లేదు. చేతిలో అందుబాటులో ఉన్న బెస్ట్ డాక్టర్ ఆయనే. నేను ఆయన గురించి చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. తర్వాత మీ ఇష్టం. టైం చాలా తక్కువగా ఉంది. అది ప్రాణం కంటే చాలా విలువైంది. అది గుర్తుంచుకోండి. అమ్మగారు, మీరిక్కడికి రండమ్మా, రండి. ఆయన నేరు నర్సయ్య ఎక్కడున్నారు? నువ్వెందుకు వచ్చి ఇక్కడికి?
ఓ, విడాకుల గురించి గొడవ పడ్డానికి వచ్చావా? అవసరం లేదు, నీకు కావాల్సిన విడాకులు నేనే ఇచ్చేస్తాను. వెళ్ళిపో. నరసయ్య, జీవుని బయటికి పంపించే. చక్రి, నన్ను క్షమించండి. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను. మా డాడీని కాపాడండి ప్లీజ్ అండి. ఏమైందండి? డాడీకి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్లు బతకడం కష్టం అంటున్నారు. ఈయన తప్ప ఎవరూ కాపాడలేరని చేతులెత్తేశారు. ఏమండి, మీరు తప్ప మా డాడీని ఎవ్వరూ కాపాడలేరండి. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. నేనా మీ నాన్న కాపాడేది? ఆఫ్టర్ ఆల్ గుడిసెల నుండి వచ్చిన ఒక లేబర్ గాడిని. నాకంత శక్తి ఎక్కడిది? నాకు తెలుసు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. మా డాడీ అన్నవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఇలా మాట్లాడుతున్నారు. మా డాడీ తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. రండి ప్లీజ్. ఇంతకాలం అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాం. చివరకు కన్న బిడ్డను కూడా చూసుకోనివ్వకుండా చాలా ఏడిపించాను. నేను చేసిన ప్రతి పనికి, ప్రతి తప్పుకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నా తండ్రిని మాత్రం కాపాడండి, కాపాడండి. సారీ, నేను రాను. తన్ను మించిన డాక్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇచ్చైనా సరే కొనగల శక్తి మీకుంది. పోయండి, సంపాదించినంత తీసుకెళ్ళి కుమ్మరించండి. ప్లీజ్ అండి, నా తండ్రిగా కాకుండా ఒక పేషెంట్ కి ప్రాణం పోయండి. ఇలా ఎంతో మంది హాస్పిటల్కి వచ్చి మీ నాన్న కాళ్ళు పట్టుకుని వచ్చారు, గుర్తుందా? ప్రాణం ఉంటే ఆ తర్వాత ఏం చేసైనా మీ రుణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డారు, గుర్తుందా? లేదు మేడం, డబ్బులు అడ్జస్ట్ కాలేదు. రేపటికల్లా కట్టేస్తాను మేడం. ఏయ్, డబ్బులు లేకుండా సర్జరీ జరగదని ముందే చెప్పాను కదా. డబ్బులు తెస్తానంటేనే సర్జరీ మొదలు పెట్టమన్నాను. మేడం మేడం, లోపల సర్జరీ ఆపేసేయండి. ఆ రోజు మీ ఇద్దరికి మనసు కరగలేదు. ఎంతో మంది ప్రాణాలు తీశారు. ఇప్పుడు మీ ప్రాణాల మీదకి వచ్చేసరికి దాని విలువేంటో తెలిసింది కదూ. వెళ్ళు, ఇంతమంది మనుషుల్ని ఏడిపించి మీరు లాగేసుకున్న రూపాయిని తీసుకువెళ్ళి మీ నాన్నకివ్వు. ఆ డబ్బులే ఆయనకి ప్రాణం పోస్తాయేమో చూడు. గెట్ అవుట్. వెళ్ళు, వెళ్ళు. పో. ఏంటి మీరు చేసిన పని? ఆయన దుర్మార్గుడు అంటూ మీరు చేసిన పనేంటి?
మీ మామగారు అని కాకుండా ఒక పేషెంట్ లాగా చూడొచ్చు కదా. ప్రియగారి వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడ్చినా మనసు కరగలేదా? అలా అయితే ఆయనకి మీకు తేడా ఏంటి? మీకున్న మేధస్సును ఉపయోగిస్తే ఆయన బతుకుతారు. మామగారు అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివారు. అలాంటి మనిషికి ప్రాణం పోయడానికి ఇంతలా ఆలోచించాలా? ఇంత కఠినంగా మాట్లాడాలా? మాట్లాడాలి. నేను అలాగే మాట్లాడతాను. చింతకన్నా కర్కశంగా ఉన్నారు వాళ్ళు. ఏం పర్వాలేదు. అసలు నేను డాక్టర్ విషయం మర్చిపోవడానికి కారణం వాళ్లే. వాళ్ళ కోసం నేనెందుకు వెళ్ళాలి? కానీ అవతల ప్రాణం నాకు అవసరం లేదు. అంతే. విడాకుల గురించి గొడవ పడ్డానికి వచ్చావా? నీకు కావాల్సిన విడాకులు నేనే ఇచ్చేస్తాను. నా తండ్రిని మాత్రం కాపాడండి, కాపాడండి. సారీ, నేను రాను. మిమ్మల్ని లోపలికి రానివద్దన్నారు. తప్పుకో మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం. ఓరి భగవంతుడా. మేడం, మీరేంటి మేడం ఇక్కడ? బయట వెయిట్ చేయండి మేడం. అది కాదు డాక్టర్, మా డాడీ. మీరు టైంలో ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ బయటికి వెళ్ళండి. ప్లీజ్ మేడం, ప్లీజ్ మీరు వెళ్ళండి మేడం. ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి మేడం. ప్లీజ్ బయట వెయిట్ చేయండి. ప్లీజ్ మేడం, నా మాట వినండి. మీరు బయట వెయిట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ మేడం, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. మీరు అడ్డుపడితే ఇంకా క్రిటికల్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ప్లీజ్ ప్లీజ్ మేడం. డాక్టర్, డాక్టర్. డాక్టర్ ప్లీజ్, మా డాడీకి ఎలా ఉందో చెప్పండి. మీతో అబద్ధం చెప్పలేను మేడం.
కానీ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. టైం గడిచే కొద్దీ హోప్స్ పోతున్నాయి మేడం. పల్స్ రేటు డౌన్ అవుతుంది మేడం. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది మేడం. ఆ ప్రెజర్ వల్ల మిగిలిన పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది మేడం. సర్జరీ ఇస్ మస్ట్. మరి ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్. మేడం, నేను మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, బ్రెయిన్ సర్జరీ అంటే చాలా కాంప్లికేటెడ్. చక్రవర్తి గారు లేకుండా ఇంతవరకు మేము ఏ సర్జరీ చేయలేదు. ఒకవేళ చేసినా అది సక్సెస్ అవ్వలేదు మేడం. మేమైతే సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు చక్రవర్తి గారిని పిలుచుకుని వచ్చేలా చూడండి మేడం, ప్లీజ్. మమ్మీ, నేను వెళ్ళాయన ఎంత బ్రతిమలాడినా రావట్లేదు మమ్మీ. బ్రతిమలాడాను, చివరికి కాళ్ళు కూడా పట్టుకున్నాను. క్షమించమన్నాను మమ్మీ. ఏం చేసినా ఆయన మనసు కరగడం లేదు మమ్మీ. మమ్మీ మాట్లాడు మమ్మీ, ఏదో ఒకటి చేయి మమ్మీ, మాట్లాడు మమ్మీ. ఏం చెయ్యను? ఎవరు చెబితే ఎవరు వింటారు? ఈ రోజు నేను ఎవరినైనా తప్పు పట్టను. మొదటి నుంచి గొడవలు వద్దు అంటే ఆయన వినలేదు. అల్లుడైనా కొడుకైనా అతనేనమ్మా. భర్తని గౌరవించడం నేర్చుకో అంటే నువ్వు వినలేదు. అన్నీ బాగుంటే అందరూ గొప్పవాళ్లే, ఏదైనా చేస్తారు. దాని ఫలితం ఇదిగో ఇలాగే ఉంటుంది. నువ్వంటే ఆయనకి అభిమానం, గౌరవం ఉంది కదా మమ్మీ. నువ్వు వెళ్ళి అడిగితే ఆయన వస్తారు. ప్లీజ్ వెళ్ళి అడుగు మమ్మీ. అత్తయ్య, నా కూతుర్ని నాకు చూపించరాని తను అడిగితే నీకు మీ నాన్నకి భయపడి ఎన్నోసార్లు తప్పించుకుని వచ్చేశాను. అలాంటిది ఈరోజు ఏం ముఖం పెట్టుకుని అడగమంటావు అమ్మా?